కార్ నీట్ గా రెడీ చేయాలని చెప్పి పెయింట్ చేయమని చెప్పి ఇచ్చేసిపోతే ఎక్కడో గుద్దేసి బంపర్ పగలు కూడా వేసినారు అనుకున్నా. ఎందుకు చేసాడు కనుక్కుందాం. హే గైస్, హోండా సిటీ మోడిఫికేషన్ పార్ట్ 4 లోకి అయితే స్వాగతం సుస్వాగతం. నేనైతే ఫుల్ టెన్షన్ తీసుకునేసిన అనమాట. ఏంద్రబాయ్ బంపర్ పగిలిపోయింది, ఇంకా ఏం చేయాలా ఎట్లా చేయాలని చెప్పేసి వెయిట్ చేసుకున్నా. దాని తర్వాత వచ్చేసి మా మామ కలీం అయితే వచ్చినాడు అనమాట. వచ్చి అరే బంపర్ పగిలిపోలేదురా, అది యాక్చువల్ గా వచ్చేసి మేమే తీసి పెట్టినాము, లోపల రస్టింగ్ ఏమైనా ఉందా చూడడానికి, అట్లే లోపల పెయింట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మొత్తం చూడాలి కదా అన్నారు. ఇంకా ఆడికి 200 బీట్స్ కొట్టుకుంటా నా గుండె టక్కనే స్లో వేసి 70 బీట్స్ వచ్చింది కూల్ డౌన్ అయినా. నీకు దండం పెడతాను నువ్వు. ఈ ఫెండర్స్ మొత్తం తీసి లోపల మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఏం రస్టింగ్ లేకుండా మొత్తం ఒక కోట్ వేసేయమని చెప్పిన పెయింట్. నేను టెన్షన్ పడతానా అని చెప్పేసి కొంచెం కూడా జాలి లేకుండా సిగ్గు లేకుండా నవ్వుతాడు. అరే ఏం కాలేదురా అని చెప్పి. ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా, మా సైడ్ జోకర్ అంటారు. ఆల్మోస్ట్ పుట్టి వర్క్ పెయింట్ వర్క్ మొత్తం అయిపోయింది, కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. సర్లే టైం అయినా కూడా పర్లేదు, ఏమంటే పర్ఫెక్ట్ గా రావాలని చెప్పేసి కొంచెం టైం తీసుకునే చేస్తాను. ఇంకా అలానే ఆర్డర్ పెట్టిన పార్ట్స్ కూడా ఒకటిగా వస్తున్నాయి, ఇంకా కొన్ని రావాలన్నమాట. వెయిట్ చేసుకున్నాం, మొత్తం వచ్చేసిందంటే పెయింట్ అయిన తర్వాత ఫిట్ చేస్తాం. నాకు చాలా మంది వర్క్ ఎక్కిట్ చేపిస్తాను అని చెప్పి అడుగుతున్నారు. డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో పెడతాను, స్క్రీన్ పై నెంబర్ పెడతాను, కాంటాక్ట్ చేసుకోండి. ఇంకా కార్ కలర్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. చాలా మంది చాలా కమెంట్ చేస్తున్నారు ఏమేం కలర్ అని చెప్పేసి, కానీ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు అనమాట. ఇంకోసారి ట్రై చేయండి, చూసుకుంటాము. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో కొట్టు. మా కలుద్దాం మళ్ళా, బాయ్.